ఇది బెంగుళూరు నుంచి 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏమేమి చూడొచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే నేను పెడుతున్నానండి. ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్ళాము, ఎలా మేము ప్లాన్ చేసుకున్నాము, మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, అవన్నీ మీరు చేయకుండా ఒక మంచి కంప్లీట్ వీడియో అయితే మీకు ఇస్తున్నానండి. డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ పెడతాను, చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మేము నంది హిల్స్కి స్టార్ట్ అయిపోయాం. నంది హిల్స్ అయితే ఎర్లీ మార్నింగ్ మనం 3కి స్టార్ట్ అయితే బెటర్ అండి. మనం బైక్ తీసుకుని వెళ్తే చాలా మనకి కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది జర్నీ అనేది. మేము ఏం చేసామంటే కార్ తీసుకుని వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్యామిలీ కలిపి వెళ్ళాము. మేము నలుగురు కాబట్టి మేము కార్ తీసుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నంది హిల్స్కి రీచ్ అయ్యే ఒక 8 కిలోమీటర్స్ డౌన్లో మనకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. 2 కిలోమీటర్స్కి మనకి కార్స్ అనేది ఫుల్ జామ్ అయిపోయి ఉంటాయి. సో బైక్ తీసుకోవడం చాలా బెటర్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మేము అక్కడికి 5కి వెళ్ళినా సరే మేము 8 వరకు లోపలికి వెళ్ళలేకపోయామండి. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బైక్ తీసుకుని వెళ్ళండి. ఇద్దరుగా బైక్ తీసుకుని వెళ్తే మనకి చాలా బాగుంటుంది జర్నీ. అక్కడి నుంచి కూడా ఈజీగా మనం వేరే ప్లేస్కి వెళ్ళాలంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. మీరైతే కంపల్సరీ బైక్ మీదే వెళ్ళండి. కార్ అయితే చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. కాకపోతే కార్లో చాలా వెయిటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 8కి వెళ్ళినా అప్పటికి ఇలా ఉంది, బాగుందండి. నెక్స్ట్ అయితే మేము భోగనందేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఇది నంది హిల్స్ నుంచి 10 మినిట్స్ పడుతుందండి. మేమైతే అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళాము. మాకు 10 మినిట్స్లో అయితే ఇక్కడికి వెళ్ళిపోయామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనమైతే వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎందుకంటే ఇది 100 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ టెంపుల్ అంట. చాలా బాగా అనిపించిందండి. వింటేజ్ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ రోజు అయితే చాలా మ్యారేజెస్ జరుగుతున్నాయి. మేము వెళ్ళిన రోజు అందరూ పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటున్నారండి. ఇక్కడ ఎన్ని మ్యారేజెస్ అయ్యాయో ఈ టెంపుల్లో. చాలా ఫేమస్ టెంపుల్ అంటే అండి. మేము మినిమం ఎంత లేదన్నా ఒక 6 పేర్స్నైనా చూసుంటాము, న్యూ మ్యారీడ్ కపుల్స్ని. అక్కడైతే మంచిగా ఫోటోగ్రఫీస్, వీడియోస్ అన్నీ చేస్తున్నారండి. ఎంత బాగుందో టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళేలా ఉంటే సారీలో వెళ్ళండి, చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. మాకైతే తెలీదు ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి. ఎంత మంచి ఫొటోస్ వస్తున్నాయో ఇక్కడ చూడండి. అందరూ ఫొటోస్ షూట్ చేసుకుంటూనే ఉంటున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఈ భోగనందేశ్వర టెంపుల్ నుంచి మేము ఆదియోగికి వెళ్ళామండి. ఇక్కడ ఆదియోగి శివ స్టాచ్యూ దగ్గరికి మేము ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాం. సేమ్ ఆటోలోనే వెళ్ళామండి. మాకు 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. కాకపోతే మేము ఒక మిస్టేక్ చేసామని చెప్పాం కదా, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారని. మోసపోయే వాళ్ళదే తప్పండి, మోసం చేసే వాళ్ళది కాదు. వాళ్ళకైతే అదే పని. ఆటో వాడు తెలివిగా ఏం చేశాడంటే మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మీరు లోపలికి వెళ్ళండి, నేను వెయిట్ చేస్తానని చెప్పాడు. కాకపోతే వాడు మేము వచ్చేటప్పటికి లేడు, వెళ్ళిపోయాడు. సో మేమైతే చాలా ఫేస్ చేసామండి. అక్కడి నుంచి మళ్ళీ మేము 200 ఛార్జెస్ పెట్టుకుని మళ్ళీ ఆటో మాట్లాడుకుని మళ్ళీ ఇక్కడ చిక్బల్లాపూర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. చూసారు కదా, ఆయన అయితే వీళ్ళు తిప్పడానికి ట్రై చేస్తున్నారు. ఈజీగా అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా కష్టంగా ఉందండి. తర్వాత మా వాడిని ఇచ్చి మళ్ళీ ట్రై చేశారు. అదైతే అనుకున్నంత ఈజీ కదండి తిప్పడం. చూసారు కదా, ఇక్కడికి లోపలికైతే కెమెరా అది ఏమి ఎలవ్ లేదండి. లోపల ఒక స్నేక్ స్టాచ్యూలా ఉంటుంది, అక్కడైతే పూజ చేస్తారు. దాని తర్వాత లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్. చూసాం కదండి, బాగుంది ప్లేస్ అయితే. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. నైట్ వస్తే కనుక మనం లైటింగ్ కూడా చూడొచ్చు. కాకపోతే మేము ఈవినింగ్ వరకు ఉండలేకపోయాము. మేమైతే మా వాడికి వెళ్ళాం కాబట్టి నైట్ అయితే మాకు కుదరదని చెప్పేసి మేము ఓన్లీ డే టైంలోనే వెళ్ళొచ్చేసాము. రిటర్న్ మేము 6 కల్లా మేము బెంగళూరు రీచ్ అయిపోయామండి. మనం 1 డే ట్రిప్ కనుక పెట్టుకుంటాం అయితే ఈ 3 చక్కగా తిరిగి రావచ్చండి. మధ్యలో కూడా మీరు ఇంకా నైట్ 9 వరకు వెళ్ళొస్తానండి. ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి, అవి కూడా కవర్ చేసుకుని రావచ్చండి.
కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ.